రమ్మ ప్రెస్ మీట్ అప్పుడు కానిస్టేబుల్స్ యూనిఫామ్ వేసుకోమని లాస్ట్ టైం కూడా చెప్పారు. దొంగ ఎవరు యూనిఫామ్ ఉన్న వాళ్ళు పర్లేదు ఉండని ఉండని. ఆటో నెంబర్ ఎంత? ఆటో నెంబర్ 7690. స్నాప్ తీసుకోండి, వాళ్ళని పంపించుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్యాన్ ఫ్యాన్ ఓకే. శాషాపుట ఈవినింగ్ ఒక లేడీ తనని ఆటోలో ఎవరో తీసుకెళ్ళిన తర్వాత కొట్టి తన దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమెను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. కొంచెము ఆ దెబ్బలకి షాక్ వల్ల కొంచెం ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం డిలే అయింది. అదే రోజు నైటు ఆ కేసు రిజిస్టర్ చేశాము. ఆమె చెప్పడం ఏంటంటే, మనకు టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది, అక్కడ ఒక ఆటోలో ఒక ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వచ్చేసి ఫలానా చోట పని ఉంది రూరల్ లిమిట్స్లో జడ్చెర్ల సైడు రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్, ఇద్దరు లేడీస్ విక్టిమ్స్ కూడా, వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు. వాళ్ళని జడ్చెర్ల వైపు అంటే మయూరు పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళకున్న కడియాలు, ఆ బంగారు గుండ్లు, పుస్తల తాడుకి సంబంధించినవి, చెవి పోగులు తీసేసుకొని వెళ్ళిపోయారు. ఇద్దరు లేడీస్లో ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయింది. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద అప్పయ్య అండ్ టీమ్, మనకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సీనయ్య ఎస్ఐ వాళ్ళ టీం అందరూ కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు డోనార్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలతోని ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం 5700 ఆటోల డేటాబేస్ ఉంది. సో వెరిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు, ఇంకో పట్టా పెట్టేసి. సో ఆ నెంబర్ కూడా కనబడలేదు. బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆ ఆటో ట్రేస్ చేయడం జరిగింది. దాని నుంచి మనకు ఈ ముగ్గురు కూడా దొరికారు. ఇద్దరు మగ మనుషులు ఎవరైతే ఈ భరత్, శోభ, నరేష్, ఈ ముగ్గురు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి ముగ్గురు కలిసి చేశారు. రెండో అఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశాడు. ఇంకా ఏమున్నాయేమో చూడాల్సింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ఫర్దర్ పోలీసు కస్టడీకి వేసి మిగిలిన అఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో వాళ్ళ సిడిఆర్ ప్రకారము, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే, మన దగ్గర మహబూబ్నగర్లో కంప్లీట్గా ఆటోలది డేటాబేస్ ఉంది. మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏమాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమీడియట్గా ఆటో మీద ఆ ట్రాఫిక్ నెంబర్ ఉంది, ఆ ట్రాఫిక్ నెంబరు మీ తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఆ ఆటో నెంబరు మనకి యూజ్ అవుతుంది. అట్లాంటి ఆటో నెంబర్స్తోనే చాలా మటుకు బ్యాగ్స్ పోగొట్టుకున్నా, అంతకుముందు ప్రీవియస్గా కూడా మనకు 2 టౌన్లో రాబరీ కేసెస్ జరిగినాయి. అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది, అన్నీ కూడా డిటెక్ట్ అయింది.